హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు నేను కోనార్క్ టెంపుల్ దగ్గర ఉన్నాను కదా. మీరు ఇక్కడ డీటెయిలింగ్ చూసినట్లయితే చాలా డీటెయిలింగ్ ఉంది ఒక్కొక్క శిల్పంలో నుంచి. ఇలాంటి 24 ఒక సైడు లెఫ్ట్ సైడు 12 చక్రాసు, రైట్ సైడ్ 12 చక్రాసు, మొత్తం 24 అవర్స్లో ఉండేటట్టుగా 24 చక్రాలు చెక్కడం జరిగింది. ఒక్కొక్క చక్రంలో వచ్చేసి చాలా డీటెయిలింగ్గా ఉండింది. ఒక్కొక్క పురాణం గురించి చెక్కబడింది 12 చక్రాసు. సో మీరు చూసినట్టయితే ఈ స్టోన్స్ అనేవి సింగిల్ స్టోన్స్ అయితే ఏమీ కావు. ఒక్కొక్క లేయర్ ఇలా చూసినట్లయితే మీరు ఇక్కడ ఒక లేయర్, ఒక 2 feet ఒక లేయర్ ఉంది. ఈ 2 feet లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 feet లేయర్, అలా 2-3 feet 4 feet అలాగా ఒక లేయర్ పైన ఒక లేయర్ బిల్డ్ చేయడం అనేది జరిగింది. నేను ఆ గైడ్ని క్వశ్చన్ అడిగాను, అసలు వీళ్ళు ఇంత హైట్ ఎలా బిల్డ్ చేశారని. చూస్తే మీరు చాలా హైట్ ఉంది కదా, ఇలా చూస్తే ఇంత హైట్ ఎలా బిల్డ్ చేశారని అడిగాను. అతను చెప్పిన సమాధానం ఏంటంటే 4-5 feet మొత్తం ఒక లేయర్ బిల్డ్ చేసిన తర్వాత శాండ్తో ఫిల్అప్ చేసేవాళ్ళంట చుట్టూ. తర్వాత మళ్ళీ 6-7 feet మళ్ళీ అది బిల్డప్ అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టూ శాండ్తో ఫిల్ చేసేవాళ్ళంట. అలాగా మొత్తం టెంపుల్ పై వరకు శాండ్తో ఫిల్అప్ చేసి ఫిల్ చేసుకుంటూ వెళ్తారు కదా, పూర్తయిన తర్వాత మళ్ళీ తీసేసుకుంటూ వచ్చారంట. సో అలాగా వీళ్ళు ఎంత ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. సో నాకైతే చాలా మార్వలస్గా అనిపించింది. ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి ఈ చెక్కడాలు, ఇవి కట్టడాలు మొత్తం. సో మనిషి గురించి ప్రతి డీటెయిల్ ఇక్కడ అనేది పొందుపరచడం జరిగింది. ప్రతి శిల్పము, ప్రతి చక్రము 12 చక్రాలు ఉన్నాయి. గుర్రాలు వచ్చేసి 7 గుర్రాలు ఉన్నాయి. నాకు తెలిసి ప్రపంచంలో సూర్యునికి చాలా తక్కువ టెంపుల్స్ ఉన్నాయంట, అందులో ఇది ఒకటే. మనకి బాగా ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది. సో మీరు ఎవరైనా టెంపుల్స్ పైన ఇంట్రెస్ట్ ఉండి, మన సంస్కృతి మన కల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండి మనం తెలుసుకోవాలి అనుకుంటే మన సంపద గురించి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి వచ్చి చూడండి. మీరు మాత్రం మెస్మరైజ్ అయిపోతారు. మీరు కనుక ఈ కల్చర్ని ఇదంతా లవ్ చేసినట్లయితే చాలా మంచిగా అనిపించింది నాకు. నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను, మిగతావి వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను.